హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్ అట్ హోమ్. సో ఇవాళ నా బ్యాగ్స్ కలెక్షన్ మీద ఒక వీడియో చేస్తున్నాను నేను. సో నా దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి, లైక్ స్లింగ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ బ్యాగ్ నేను చూపించేది వచ్చి ఒక పర్పుల్ కలర్ బ్యాగ్ అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్. సో మీకు చూస్తే కనుక, సో దిస్ ఈజ్ బ్యాగ్ ఫ్రమ్ హై డిజైన్. సో ఇది హై డిజైన్ లోగో విచ్ ఇస్ గుడ్. గోల్డ్ కలర్లో వస్తుంది కాంట్రాస్ట్గా. సో ఈ బ్యాగ్ చాలా చాలా యూజ్ చేశానండి నేను. ఇది ఆల్మోస్ట్ ఒక 7 years బ్యాక్ తీసుకున్న బ్యాగ్ అనమాట. సో హ్యాండిల్స్ ఎట్లా వస్తాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఆఫీస్ వేర్ ఏదైనా ఫార్మల్ దాని మీద కూడా చాలా బాగుంటుంది. సో 2 పార్టిషన్స్ వచ్చాయి ఫ్రంట్, మధ్యలో కూడా ఒక పెద్ద పార్టిషన్. సో ఆల్మోస్ట్ అన్నీ స్టఫ్ చేసుకోవచ్చు మీరు ఇందులో. లైక్ ఒక బిగ్ సైజ్ వాలెట్ పడుతుంది, ఒక స్మాల్ వాటర్ బాటిల్, అంబ్రెల్లా, మొబైల్, ఇంకా నేనైతే నా మేకప్ పౌచ్ అన్నీ మొత్తం స్టఫ్ చేసి పెడతాను. స్టఫ్ చేసి పెట్టినప్పుడు దీని షేప్ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. సో నాకైతే చాలా ఇష్టం ఈ బ్యాగ్. చాలా ఎక్కువ యూస్ చేశాను కూడా, చాలా పాత బ్యాగ్ కూడా కదా. బట్ స్టిల్ ఆ షైన్ అది ఇది అయితే ఏం పోలేదు. ఇది పర్పుల్ అండి, డార్క్ పర్పుల్ కలర్. కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా, బ్రౌన్లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ పర్పుల్. సో ఇది నా ఫస్ట్ బ్యాగ్ ఫ్రమ్ హై డిజైన్. సో అప్పుడు ఒక 5-6 years బ్యాక్ హై డిజైన్ బ్యాగ్స్ అంటే నాకు చాలా చాలా పిచ్చి అనమాట. సో ఎప్పుడు సర్చ్ చేస్తూ ఉండేదాన్ని ఆన్లైన్లో, కొంచెం డీల్స్లో దొరికేవి. సో నేను ఫస్ట్ చూపించిన బ్యాగ్ వచ్చి ఆల్మోస్ట్ 3K పడింది 50% ఆఫర్లో. సో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే. సో ఇది ఒక నార్మల్ బ్యాగ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ డిజైన్. లోపలంతా కూడా మీకు క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది. చాలా ఇంకా లోపల కనిపించడం లేదు ప్రాపర్గా. సో ఒక జిప్ వచ్చింది, ఒక పార్టీషన్ వచ్చింది, అండ్ ఇంకొక పార్టీషన్ వచ్చింది. సో ఎక్కువ అంటే టూ మచ్గా వాటర్ బాటిల్స్ లాంటివి ఏం పట్టవు, బట్ ఒక వాలెట్, మొబైల్, అంబ్రెల్లా, ఇంకా అయినా మేకప్ చిన్న చిన్న ఐటమ్స్, చిన్న పౌచ్ లాంటివి స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యాగ్ ఫ్రమ్ హై డిజైన్. సో ఇక్కడ దీనికి ఈ బ్యాగ్కి లోగో ఈజ్ లిటిల్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ మై సెకండ్ బ్యాగ్. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి, సో ఇది రెడ్ కలర్ అండి, మరూన్ కలర్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హై డిజైన్. అండ్ దిస్ ఈజ్ అ స్లింగ్ బ్యాగ్, బ్రౌన్ కలర్ లెదర్ స్ట్రాప్ వచ్చింది. అండ్ ఇది చాలా నాకు బాగా నచ్చింది చూడగానే. రెడ్ కలర్ చాలా బాగుంది అనిపించింది, అంటే రెడ్ విత్ ఇన్ కాంట్రాస్ట్ విత్ బ్రౌన్. సో దీనికి 2 పార్టిషన్స్ ఉన్నాయి లోపల. యాక్చువల్గా కెమెరాలో చూపించడం కొంచెం కష్టంగా ఉంది. సో లోపల వి హ్యావ్ అన్ అదర్ జిప్ అండ్ వన్ మోర్ పార్టిషన్. అండ్ ఒక కీ చైన్ లాంటివి, అంటే ఏదైనా కీస్ లాంటి హోల్డ్ చేయడానికి వెతుక్కోకుండా స్మాల్ హోల్డర్ విచ్ ఈస్ రియలీ గుడ్. సో ఇదన్నమాట. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ వన్. సో ఇదైతే చాలా ఎక్కువ యూస్ చేశాను నేను, అంటే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి ఇదే అంటే సెట్ అవుతుంది. సో అండ్ ఈ హై డిజైన్ ఈ బ్రాండ్ మార్కింగ్ కూడా ఎంబోజ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఐ మీన్ విచ్ ఇస్ లైక్ ఎ హైలైట్ టు దిస్ బ్యాగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ద నెక్స్ట్ బ్యాగ్ దిస్ ఈజ్ అ ఫార్మల్ బ్యాగ్ అండి బేసిక్గా. సో దీని స్ట్రాప్స్ వచ్చేసి వెరీ థిక్ స్ట్రాప్స్ అనమాట, లెదర్ స్ట్రాప్సే, బట్ థిక్. ఫస్ట్ చూపించిన దానికి ఇంత థిక్ ఉండదు స్ట్రాప్స్. సో ఇట్లా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హై డిజైన్. నథింగ్ లోగో అది ఏం లేదు, బట్ నాకు ఈ బ్యాగ్ షేప్ అండ్ ప్యాటర్న్ బాగా నచ్చింది. సో సైడ్లో కొన్ని జిప్స్ వచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ ఎక్స్టెండ్, మనము విడ్త్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఎప్పుడు అంత అవసరం పడలేదు, నేనైతే నార్మల్గానే ఇట్లానే యూస్ చేశాను. సో స్ట్రాప్స్ దీనికి ఏంటంటే జిప్ రాలేదు, జస్ట్ మ్యాగ్నెటిక్ బార్స్ వచ్చాయి. సో 1 పార్టిషన్ అండ్ మిడిల్లో ఒక పార్టిషన్, 1 మోర్. సో బాగుంటుంది. సో అంటే ఎక్కువ టూ మచ్ స్టఫ్ చేయలేము, బట్ బేసిక్ థింగ్స్కి సఫిషియెంట్గా ఉంటుంది.
లైక్ అంబ్రెల్లా, స్మాల్ సైజ్ అంబ్రెల్లా, పర్స్, ఏదైనా మేకప్ పాట్స్, సో అట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా క్యారీ చేసుకోవచ్చు. సో యా, దిస్ ఈజ్ ఆల్ మై కలెక్షన్ ఫ్రమ్ హై డిజైన్. సో ఇప్పుడు నేను నా స్ట్రీట్ షాపింగ్ బ్యాగ్స్ చూపిస్తాను. వెరీ సింపుల్ బ్యాగ్స్ అండి, అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, వెరీ వెరీ చీప్గా దొరికాయి నాకు. సో ఇది ఫస్ట్ బ్యాగ్ అనమాట, ఏమీ ఉండదు, జస్ట్ 2 పార్టిషన్స్ వస్తాయి అండ్ ఒక గోల్డ్ అండ్ సేమ్ మెటీరియల్తో ఒక స్ట్రాప్ వస్తుంది, విచ్ గోస్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద అవుట్ఫిట్స్. సింపుల్గా బయటకి ఎక్కడైనా మాల్కి, షాప్స్కి ఎక్కడైనా వెళ్ళాలంటే నేనైతే ఎక్కువ గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఈ బ్యాగ్. సో యా, దిస్ కమ్స్ ఇన్ రియలీ హ్యాండీ. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇట్స్ అ వైట్ కలర్ బ్యాగ్. ఇట్స్ అ గిఫ్ట్ అండి. సో మా వదిన తీసుకొచ్చారు నాకు ఈ బ్యాగ్, నేను తీసుకున్నది కాదు. సో యా, దీనికి కూడా 2 పార్టిషన్స్ వస్తాయి. సో ఒక బిగ్ వాలెట్ పడుతుంది, మొబైల్ అండ్ సమ్ లిప్స్టిక్ ఆల్సో. సో ఇది కూడా ఎక్కువ బయటకి ఎక్కడైనా మాల్కి అది వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాను అనమాట, అవుట్ఫిట్ బట్టి. అండ్ దిస్ ఇస్ ఆల్సో అ స్లింగ్ బ్యాగ్. సో అది. అండ్ ఇప్పుడు కొంచెం పెద్ద బ్యాగ్ చూపిస్తాను. అండ్ నేను టూ మచ్గా వాడేసిన బ్యాగ్స్ అనమాట, బట్ ఇది నేను రీసెంట్గా తీసుకున్న కలెక్షన్. సో ఈ బ్యాగ్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్యాగెట్. ఇది యాక్చువల్లీ క్లీన్ కూడా చేయాలి నేను, అంటే ఆల్మోస్ట్ చాలా కొంచెం బ్లాక్ ఇష్గా ఫామ్ అయింది. సో ఇది క్లీన్ చేయాలి యాక్చువల్గా. సో 2 హ్యాండిల్స్ అనమాట, జస్ట్ నార్మల్గా ఇట్లా ఉంటుంది సైడ్. అది కూడా ఇది మీకు కావాలంటే మింత్రాలో కూడా ఉంది, నేను మొన్న చూసాను. సో ఇట్ ఇస్ స్టిల్ అవైలబుల్ ఇన్ మింత్రా. ఇదేం పాకెట్ కాదు, బట్ ఇట్స్ జస్ట్ డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా, ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి సరిపోతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాగ్కి మీరు అన్నీ డంప్ చేసేయచ్చండి ఇందులో, లైక్ వాట్ నాట్, అంబ్రెల్లా పడుతుంది, వాటర్ బాటిల్, వాలెట్, నేనైతే పెద్ద మేకప్ పౌచ్ క్యారీ చేస్తాను, బుక్స్ క్యారీ చేస్తాను. అండ్ సమ్టైమ్స్ యూ కెన్ టేక్ యువర్ ల్యాప్టాప్ ఆల్సో, అంటే ఈ సైజులో వస్తే కనుక ల్యాప్టాప్ కూడా క్యారీ చేసుకోవచ్చు మనం. సో ఇట్స్ వెరీ మెస్సీ, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అది యాక్చువల్లీ నేను క్లీన్ చేయాలి బ్యాగ్. సో అంటే ఎక్కువ యూస్ చేస్తానన్నమాట ఈ బ్యాగ్. సో యా, ఇక్కడ ఒక పార్టీషన్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్లో ఒక పార్టీషన్ వచ్చింది. అండ్ మీరు ఓపెన్ చేస్తే అసలు ఎంత స్పేస్ ఉంటుందంటే చాలా. నాకున్న బ్యాగ్స్లో ఇదే పెద్ద బ్యాగ్. సో మధ్యలో ఒక పార్టీషన్ వచ్చింది, ఇటు పార్టీషన్స్ వచ్చాయి. ఏదైనా సెక్యూర్గా పెట్టుకోవాలి అంటే లోపల ఒక పెద్ద జిప్ వచ్చింది, లైక్ ఎనీ ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ పాస్పోర్ట్ కానీ ఏదైనా హ్యాండీగా ఉండాలి అనుకుంటే. సో నేనైతే చాలా నాకైతే వెరీ కన్వీనియంట్గా అనిపిస్తుంది ఈ బ్యాగ్. సో యా, దిస్ ఈజ్ ఫ్రమ్ బ్యాగెట్. ఇది ఒకటి. అండ్ ఇప్పుడు చూపించే బ్యాగ్ వచ్చేసి జస్ట్ ఇట్స్ అ బిగ్ బ్యాగ్, సారీ. సో ఇది వచ్చేసి చాలా పెద్ద బ్యాగే, బట్ ఇది చాలా చీప్గా కూడా తీసుకున్నానండి, లైక్ 200 రూపీస్కి ఏమో తీసుకున్నాను ఇది షిరిడీలో. సో దీనికి ఏంటంటే ఎలిఫెంట్స్ అవన్నీ వస్తాయి అనమాట. నేనైతే వైట్ కుర్తీ, సో ఏదైనా ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు వైట్ కుర్తీ అట్లాంటివి వేసుకున్నప్పుడు మల్టీ కలర్ దుప్పట్టా లేకపోతే ఏదైనా కలర్ఫుల్గా వేసుకుంటాం కదా, సో దాని మీదకి ఐ ఫీల్ దట్ దిస్ బ్యాగ్ గోస్ రియలీ వెల్. సో దానికోసం నేనైతే ఇది కూడా చాలా ఎక్కువ స్టఫ్ చేసుకోవచ్చు మనం. ఈవెన్ దిస్ కుడ్ హోల్డ్ సో మచ్ హెవీ స్టఫ్ ఇన్సైడ్ ఇట్. సో యా, దిస్ ఈజ్ అనదర్ బ్యాగ్. ఇప్పుడు యా, ఇంకొక బ్యాగ్ ఉందండి. ఇది యాక్చువల్లీ నాకు గిఫ్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్. సో దిస్ ఈజ్ బ్యాగ్ ఫ్రమ్ బ్రాండ్ కాల్డ్ కొంపనరో. సో మీరు కనుక ఏదైనా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మాల్స్కి వెళ్తే ఈ స్టోర్ కనిపిస్తుంది, కొంపనరో. ఐ థింక్ దిస్ ఇస్ వేగన్ లెదర్. నాకు యాక్చువల్గా అంత డీటెయిల్స్ తెలీదు, బట్ బ్యాగ్ ఈజ్ రియలీ ఆసమ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ ఇచ్చింది నాకు గిఫ్ట్, బట్ స్టిల్ సేమ్ అదే షైన్ అండ్ అదే అట్లానే ఇచ్చినప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికీ అట్లానే ఉంటుంది. సో ది ప్యాటర్న్ ఈజ్ రియలీ యూనిక్
అండ్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా పిచ్చి, సో అది నాకు గిఫ్ట్ చేసింది అనమాట. సో యా, 1 2 అండ్ ఇన్సైడ్ వీ హ్యావ్ లైక్ 2 3 పాకెట్స్, అండ్ బ్యాక్ సైడ్ కూడా 1 పాకెట్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ అ స్లింగ్ బ్యాగ్, వెరీ లాంగ్ స్ట్రాప్, విచ్ కెన్ బి అడ్జస్టెడ్, సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్స్. అండ్ సో ఇప్పుడు చూపించే బ్యాగ్స్ అండి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్. సో ఇది నేను యూఎస్లో ఉండేటప్పుడు తీసుకున్న బ్యాగ్స్ అనమాట. అండ్ ఒకటి వచ్చేసి యా, ఇదేం బ్రాండెడ్ కాదు, బట్ దిస్ ఇస్ ఆల్సో గిఫ్ట్ అనమాట. సో యా, ఇట్స్ అ వైట్ కలర్ బ్యాగ్ టోటల్గా. సో ఇది కొంచెం మెయింటెనెన్స్ కష్టం, సో నేను అది అందుకని నేను ఎప్పుడు ఎక్కువగా అయితే యూస్ చేయను ఈ బ్యాగ్. ఏదన్నా ఇంపార్టెంట్ అంటే మంచి ఫంక్షన్స్కి దానికి వెళ్ళాలి అన్నప్పుడు అవుట్ఫిట్ బట్టి ఐ సెలెక్ట్ దిస్ బ్యాగ్. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ నైస్ బ్యాగ్. వన్ థింగ్, ఇది అంత బ్రాండెడ్ అయితే కాదు, అంటే హై ఎండ్ బ్రాండెడ్ బ్యాగ్ అయితే కాదు, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్టైల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టోన్. సో ఓపెన్ చేస్తే వీ హ్యావ్ అ పార్టిషన్ ఇన్ బిట్వీన్. సో ఇదేంటంటే మ్యాగ్నెటిక్ లాక్స్ లాగా వస్తాయి అంతే, మెయిన్ జిప్ అయితే ఏమీ ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ఎనీథింగ్, మధ్యలో ఒక జిప్ ఉంది. సో ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టాలి అంటే యూ కెన్ యూస్ దట్ జిప్. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ పుట్ ఆల్ ద స్టఫ్ హియర్ అండ్ హియర్, అండ్ యూ ఆల్సో హ్యావ్ సమ్ జిప్స్ హియర్ అండ్ సమ్ పాకెట్స్ హియర్. సో ఆల్ టుగెదర్ యా, ఇంకా బ్యాక్ సైడ్లో కూడా జిప్ వచ్చింది ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎనీ మొబైల్ ఆర్ సంథింగ్ హ్యాండీ. సో దిస్ ఈస్ ప్రిటీ గుడ్, బట్ ఎక్కువ యూజ్ చేయను బికాస్ ఆఫ్ ద కలర్. యా, దట్స్ ఇట్. సో యా, దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇప్పుడు చూపించేవి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ చెప్పాయి కదా. సో యూఎస్లో ఉండే వాళ్ళకైతే ఈ బ్రాండ్స్ అన్నీ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఈ బ్రాండ్స్, బట్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి ఇండియాలో. యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను చూపించే బ్యాగ్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్ అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ కోచ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రెడ్ హ్యాండిల్స్తో బ్రౌన్ కలర్ ప్యాటర్న్లా వస్తుంది. అండ్ సో ఇట్లా డ్రెస్ తీయడానికి కూడా మంచిగా వస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తే ఇట్లా ఉంటుంది బ్యాగ్. సో యా, దిస్ ఈస్ అబౌట్ దిస్ బ్యాగ్. సో ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ స్పేషియస్ అండి, అంటే చూడటానికి గోల్డ్ కలర్ జిప్ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ స్మాల్ పాకెట్ హియర్. సో నేనైతే టిష్యూ పేపర్స్ లాంటివి పెట్టాను. అండ్ జిప్ ఓపెన్ చేస్తే సో దీనికి కూడా చాలా పార్టిషన్స్, అంటే ఎక్కువ పార్టిషన్స్ అని చెప్పను, బట్ 2 సెపరేట్ పాకెట్స్ వస్తాయి. ఇక్కడ 1 జిప్ వస్తుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా ఎక్కువ స్టఫ్ చేసుకోవచ్చు ఇందులో. ఇది ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కానీ నేనైతే అన్ని నాకు కావాల్సిన థింగ్స్ అన్ని ఇంక్లూడింగ్ మేకప్ పౌచ్, అంటే మెయిన్ మేకప్ పౌచ్తో సహా అన్నీ పడతాయి ఇందులో. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్. సో యా, సో దిస్ ఈజ్ కోచ్ బ్యాగ్. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మైకల్ కోర్స్ అండి. సో దిస్ ఈస్ అ స్లింగ్ బ్యాగ్ ఫ్రమ్ మైకల్ కోర్స్. సో ఇది కూడా అడ్జస్టబుల్ స్ట్రాప్తో వస్తుంది, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఇది ట్యాన్ లెదర్ కలర్లో ఉంటుంది. ఇది డార్క్ బ్రౌన్ విచ్ హ్యాస్ ఎంకే ఎంబోస్. సో అక్కడ ఎక్కువ మోస్ట్లీ కోచ్కి అయితే సి అని ఇట్లా వస్తుంది. ఎంకే అయితే కనుక ఈ ప్యాటర్న్ లెదర్ వస్తుంది అండ్ సమ్ గోల్డ్ కలర్ ఎంబోస్ హియర్. అండ్ ఓపెన్ చేస్తే సో 1 జిప్ ఉంది. ఇక్కడ నార్మల్ హోల్డర్ లాగా ఉంది. ఇట్స్ అ వెరీ సింపుల్ బ్యాగ్, బట్ యెట్ ఇట్స్ వెరీ ఎలిగెంట్. చాలా బాగుంటుంది. ఐ జస్ట్ లవ్ దిస్ బ్యాగ్. అండ్ యా, బై ద వే, దిస్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్ తేజు. సో యా, షీ గేవ్ ఇట్ టు మీ. అండ్ నాకు ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రజెంట్ చేస్తే ఆల్మోస్ట్ హ్యాండ్ బ్యాగ్సే ఇస్తారండి.
బికాజ్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లిప్స్టిక్స్ కూడా. లిప్స్టిక్స్ అంటే ఐఎమ్ లైక్ అబ్సెస్డ్ విత్ లిప్స్టిక్. అంటే నేను ఎక్కువ కలెక్షన్ పెట్టుకోను, బట్ యా ఐ లవ్ లిప్స్టిక్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. సో వన్ మోర్ బ్యాగ్ from Kate Spade. This is a beautiful లెదర్ అనమాట. సో ఇది బ్లూ కూడా నాకు ఎట్లాంటి బ్లూ అని చెప్పాలో నాకు ఐ డోంట్ నో, బట్ యా కెమెరాలో ఎట్లా అయితే ఉందో బయట కూడా అదే కలర్ అండి. సో ఇట్స్ అ వెరీ నైస్ లెదర్ కలర్ బ్లూ. అండ్ నాకైతే ఇట్లాగా ఎనీ బ్రాండ్ అంటే కొంచెం హై అండ్ బ్రాండ్స్ ఏదైనా కూడా ఇట్లా ఎంబోస్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం. సో ఐ హ్యావ్ ఐ మీన్ నాకైతే చాలా ఇష్టం. సో నాకు ఈ 3 బ్రాండ్స్ నుంచి కూడా అంటే ఎప్పటి నుంచో అనిపించేది అనమాట ఇట్లా ఒక కలెక్షన్ పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇది కూడా నాకు తేజు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు షీ బాట్ ఇట్ అనమాట యాజ్ అ ప్రజెంట్. సో ఇందులో ఐ మీన్ తను నాకు పిక్చర్స్ కూడా షేర్ చేసింది. సో షేర్ చేసినప్పుడు రెడ్ కలర్ ఉంది సేమ్ ఇదే ప్యాటర్న్లో, బట్ బ్లూ లేదు నా దగ్గర అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ వన్ బ్యాగ్ విచ్ ఐ రియలీ లవ్. సో ఓపెన్ చేసి ఇట్స్ అ వెరీ స్మాల్ బ్యాగ్ బేసిక్లీ. సో ఎక్కువ యూ కాన్ స్టఫ్, యూ కెన్ జస్ట్ హోల్డ్ స్మాల్ వాలెట్, మొబైల్ అండ్ సమ్ బేసిక్ మేకప్ స్టఫ్. యా వాలెట్ అయితే అంటే పొడవుగా ఉండే వాలెట్ పట్టదు, జస్ట్ సింపుల్గా ఒక స్క్వేర్ షేప్లో ఉండే వాలెట్ పెట్టి నా మొబైల్ పడుతుంది అండ్ లిప్స్టిక్ అంతే. నా కార్డ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేస్తాను. సో యా దిస్ ఇస్ మై ఫైనల్ బ్యాగ్ అండి. చాలా చాలా ఇష్టం నాకు ఈ బ్యాగ్స్. అంటే నేను ఎట్లా సెక్యూర్ చేసుకుంటానంటే ఇట్లాంటి పౌచెస్ నాకు హైడ్జైన్ హ్యాండ్ బ్యాగ్తో పాటు వచ్చాయన్నమాట. సో ఇట్లాంటి పౌచెస్ ఉన్నాయి. సో ఆ హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం బయట ఉన్నా కూడా పర్వాలేదు, బట్ ఇలాంటివి నేను ఏం చేస్తానంటే ఇట్లాంటి ఒక పౌచ్లో పెట్టి, మీ దగ్గర ఇలాంటి పౌచెస్ లేకపోతే ఏదైనా కవర్లో పెట్టైనా కూడా సెక్యూర్ చేసుకోండి ఏమైనా ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే. సో ఇట్లా ఉంటే ఏంటంటే కాంటాక్ట్ రాదు దేంతో డైరెక్ట్గా. సో ఇది సో సెక్యూర్గా దాని షైన్ అనేది అట్లానే ఉంటుంది. సో యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో నేను శారీస్ అండ్ నా లిప్స్టిక్స్ కలెక్షన్తో వస్తాను. సో అంటిల్ దెన్ స్టే safe at home. See you.